You will not receive love. తద్భవతి. As is your feeling, so will be your experience. కనుకనే నీ యొక్క చెడ్డ భావములే నీకు ఆ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి. It's only your bad thought that comes back to you in the form of reaction, reflection and resound. ఇది ఏమాత్రము జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు. Never give any scope for such things. నీ యందున్నటువంటి చెడ్డ గుణములే. In fact, all qualities are in you. కేవలం నీ యొక్క జీవుల పైన నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు. You attribute these things to other beings and blame them. ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు. Let him be anyone. Good or bad, you should continue to love. దుర్మార్గులు అనేటువంటిది ఈ జగత్తులోనే లేరు. In fact, there's nothing like bad in this world. అన్నీ నీ భ్రమనే. Everything is your imagination. నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే. In fact, hatred is your imagination. హింసించేవాడు భ్రమనే. The love is your నిన్ను imagination. కాపాడేది భ్రమనే. The one that protects is also your కరుణించేది imagination. కూడా నువ్వు భ్రమనే. Everything is your imagination. అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది. And it's all your imagination that you think always. మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకొని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు. Manava, the human, does not necessarily mean just the senses and the different సదాచార parts of the సంపన్నుడై body. సర్వులకును హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వాడు. A true human being is the one who will not hurt anybody, who will not harm anybody. అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు. Then only he belongs to vast community of ఎవడు humanity. మానవుడు? Who is a human manava? కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు, Not merely by form. ఆచార మానవుడు కావాలి. By practice he should be a human. సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి. He should have noble character. సదాచార సంపన్నుడు కావాలి. He should have good conduct and behavior. సత్ప్రవర్తనతో మెలగాలి. He should have good. సద్వాక్యములు పలకాలి. He should speak good. సరైనటువంటి నడతలు నడచాలి. And he should have proper behavior in life. మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది. If our attitude and behavior are proper, we can experience divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీరు చేసినటువంటి భజన, The bhajan that ఈ you've done, క్షణంలో మీరు చేస్తున్నటువంటి భజన this bhajan which you are doing right at this moment, కొన్ని దేశాల లోపల ఈ క్షణంలోనే వినిపిస్తున్నాయి. is heard in several of the countries right now. కనుకనే ఈనాడు మీరు చేసినటువంటి యొక్క పవిత్రమైనటువంటి నామస్మరణ అన్ని ఆధారమైనటువంటి యొక్క హృదయాల్లోనే ప్రవేశిస్తున్నాయి. The chanting of the sacred, matchless name of God will certainly sanctify the hearts of the vast humanity. కనుక మీరు చెడ్డ భావనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. Never give scope for bad thoughts. బ్యాడ్ వర్డ్స్ అంతా మీరు అవకాశం ఇవ్వకండి. Never speak bad words. పవిత్రమైనటువంటి యొక్క పదవులు మీరు ఉపయోగపెట్టండి. Use always sacred words. తీయని పదవులు ఉపయోగపెట్టండి. Talk sweetly.